5000 సంవత్సరాల క్రితమే మన భారత ఉపఖండంలో ఆధునిక నగరాల్లాగా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన పట్టణాలున్నాయని మీకు తెలుసా? అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థలు, భారీ స్నానాల గదులు, అంతర్జాతీయ వాణిజ్యం ఇవన్నీ ఏ నాగరికతలో ఉన్నాయో తెలుసుకుందాం. అది సింధులోయ నాగరికత. సింధు నాగరికత ఇది భారతదేశంలో మొట్టమొదటి నాగరికత మరియు ప్రపంచంలో 3వ నాగరికత. ఇది కంచి యుగానికి లేదా బ్రాంజ్ ఏజ్కి చెందిన నాగరికత. దీన్నే తామ్రశిలాయుగ నాగరికత మరియు పట్టణ నాగరికత లేదా హరప్పా నాగరికత అని కూడా అంటారు. సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటిగా తవ్వకాలు చేసిన వ్యక్తి అలెగ్జాండర్ కనింగ్హామ్. ఈయననే మనం భారత పురావస్తు శాఖ పితామహుడిగా పిలుస్తాము. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వారు సర్ జాన్ మార్షల్ గారు. భారత పురావస్తు శాఖ ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపన 1861లో జరిగింది. ఆ టైంలో గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కానింగ్. ఈ పురావస్తు శాఖకి మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కనింగ్హామ్. సింధు నాగరికత సమయంలో మిగతా నాగరికతలు కూడా ఉండేవి. అదొకటి వచ్చేసి మెసొపొటేమియా లేదా సుమేరియా నాగరికత. ఇది ఇరాక్లో టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య ఉంది. ఆ తర్వాత ఈజిప్టు నాగరికత, ఇది ఆఫ్రికాలోని నైలు నది ఒడ్డున ఉంది. మరియు చైనా నాగరికత హోయంగ్హో నది ఎల్లో రివర్ వద్ద ఉంది. సింధు ప్రజల నగర నిర్మాణం గ్రిడ్ పద్ధతిలో ఉంటుంది. వీళ్ళు ఈ నగర నిర్మాణంలో ఎండబెట్టిన మరియు కాల్చిన ఇటుకలను వాడేవారు. వీళ్ళ ఇండ్లలో ప్రత్యేకంగా మరుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఉండేది. మొట్టమొదటి పురాతన మరుగునీటి వ్యవస్థ అయిన ఛాన్స్దారో కూడా ఈ సింధు నాగరికతలోనే ఉండేది. ఈ సింధు నాగరికతలో ముఖ్యమైన నగరాలు వచ్చేసి హరప్పా, మొహెంజోదారో, ధోలవీరా, రాఖీగడి, లోథాల్. ఇక్కడి ప్రజలు అమ్మతల్లి దేవతను పూజించేవారు. వీరు పూజించే వృక్షం రావి లేదా అశ్వథ వృక్షం, పూజించే పక్షి పావురం, పూజించే జంతువు మూపురం ఉన్న ఎద్దు, పూజించిన చిహ్నం శివుని లింగాకార చిహ్నం స్వస్తిక్ చిహ్నం. వీరు వాడిన లోహాలు పదార్థాలు కంచు, రాగి, బంగారం, వెండిని వాడేవారు. వీళ్ళు ముఖ్యంగా వాడిన రాయి వచ్చేసి స్టియటైట్. ఈ సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. వీరు వాడిన లిపి చిత్రలిపి, బొమ్మల లిపి లేదా సర్పలేఖనం. ఇది ఇప్పటికీ కూడా ఎవరికి పూర్తిగా అర్థం కాలేదు. అండ్ వీళ్ళు ప్రయాణానికి వచ్చేసి ఎడ్ల బండ్లని లేదా ఎక్కా బండ్లను ఉపయోగించేవారు. పత్తిని మొట్టమొదటిగా పండించిన ప్రజలు సింధు ప్రజలు. ఈ సింధు ప్రజలకు తెలియని జంతువేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ జీకే న్యూస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.